సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే వాట్ ఆర్ ద టైప్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇవాళ డిజిటల్ మార్కెటింగ్‌లో టైప్స్ ఏంటి? అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమేమి ఉంటాయి? మనం ఏం నేర్చుకోవాలి? ఓకేనా. సో మనం అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి? అదంతా నేను మీకు ఇవాళ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. So first of all, what are the types in digital marketing? సో డిజిటల్ మార్కెటింగ్‌లో ఫస్ట్ టైప్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మనం ఎవ్రీడే యూజ్ చేస్తాం గదా! ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్. సో వీటిలో మనకి యాడ్స్ కనపడతాయి. స్పాన్సర్డ్ యాడ్స్ అని చెప్పి రీల్స్ చూసేటప్పుడు. సో ఆ యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని, ఓకేనా, మన ఏజ్‌ని బేస్ చేసుకొని, మన లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని టార్గెట్ చేస్తారు. ఎవరైతే యాడ్స్ రన్ చేస్తారో. అంటే డిజిటల్ మార్కెటర్స్. సో అలాగా సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, వాట్సాప్ యాడ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో మీకు నేను చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్‌బి యాడ్స్ లైబ్రరీ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అంటే ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఎలా యాడ్స్ రన్ అవుతున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేది. సో, ఇండియా తీసుకుందాం. ఇండియాలో ఆల్ యాడ్స్ తీసుకుందాం. సో, ఇప్పుడు ఇక్కడ ఒక టాపిక్ తీసుకోవాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్‌కి రియల్ ఎస్టేట్ తీసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేస్తే ఆహ్, సో, ఇప్పుడు మనకిక్కడ రిజల్ట్స్ చూపిస్తది. అంటే ఇప్పుడు రన్ అవుతున్న సోషల్ మీడియాలో రన్ అవుతున్న యాడ్స్ వచ్చేసి 8100 యాడ్స్ ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. మీకిక్కడ చూపిస్తుంది గదా! యాక్టివ్ అని చెప్పేసి. సో, ఇవన్నీ యాడ్స్ అనమాట. స్పాన్సర్డ్ యాడ్స్ మీకిక్కడ చూపిస్తుంది గదా! స్పాన్సర్డ్‌వి. సో, ఇలా ఏవైతే యాడ్స్ ఉన్నాయో, సో, ఇలా యాడ్స్ రన్ చేసి లీడ్స్ కలెక్ట్ చేసి మనం సేల్స్ చేయడాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారండి. ఒక బిజినెస్‌కి సేల్స్ పెంచడానికి కానీ, ఓకేనా. సపోజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాబట్టి ఎవరైతే ప్లాట్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, అలా వాళ్ళని సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యి, వాళ్ళని మనము ప్లాట్ కొనేలా చేయొచ్చు. ఎలాగో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది గదా! సో, వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మనం వాళ్ళని రీచ్ అవుతాం. సో, దానికి సోషల్ మీడియా మార్కెటింగ్ యూజ్ అవుతది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఆన్ బై ఎస్‌ఈఓ కానీ, ఆఫ్ బై ఎస్‌ఈఓ కానీ, ఓకేనా. టెక్నికల్ ఎస్‌ఈఓ అంటే ఒక వెబ్‌సైట్‌ని యాడ్స్ రన్ చేయకుండా సపోజ్ మీరిప్పుడు ఇక్కడ ఏమైనా సెర్చ్ చేశారనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తారు. సో, మీకిక్కడ యాడ్స్ రన్ చేసేవాళ్ళు ఆబ్వియస్‌గా టాప్‌లోనే వస్తారు. వీటిని గూగుల్ యాడ్స్ అంటారు. దీన్ని సెర్చ్ యాడ్ అంటారు. సో, ఇలా యాడ్స్ రన్ చేయకుండా ఆర్గానిక్‌గా టాప్‌లో వస్తది చూసారా? సో, మీరిక్కడ వెబ్‌సైట్స్ చూసుకుంటే ఇలా ఏవైతే ఆర్గానిక్‌గా టాప్‌లో వచ్చినాయో, ఇలా ఆర్గానిక్‌గా టాప్ రాయడానికి ఈ వెబ్‌సైట్‌కి వాళ్ళు ఎస్‌ఈఓ చేస్తారు. దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సో, కీవర్డ్స్ బేస్ చేసుకొని మన వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ చేస్తాము. సో, ఈ వెబ్‌సైట్ చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఎస్‌ఈఓ స్కోర్ అనేది గ్రీన్ కలర్‌లో ఉంది. సో, ఇలా ఎస్‌ఈఓ చేయడాన్ని ఒక వెబ్‌సైట్‌ని ఆర్గానిక్‌గా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఎవరైనా ఆడియన్స్ సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్‌సైట్‌ని ఆర్గానిక్‌గా టాప్‌లో చూపించడానికి అంటే మనీ పెట్టి యాడ్ రన్ చేయకుండా సో, దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు సేస్. ఓకేనా. మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్. సో, మీరిప్పుడే చూసారు గదా! మీరిక్కడ చూస్తే ఇక్కడ స్పాన్సర్డ్ అని చూపిస్తుంది. దీన్ని గూగుల్ యాడ్స్ అంటారు. అంటే దీన్ని సెర్చ్ యాడ్ అంటారు. మనకి ఇంకా గూగుల్ యాడ్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. డిస్‌ప్లే యాడ్, నెక్స్ట్ వీడియో యాడ్, ఓకేనా. సో, షాపింగ్ యాడ్, యాప్ ఇన్‌స్టాల్స్ యాడ్. షాపింగ్ యాడ్ అంటే మీరిక్కడ షాపింగ్‌లోకి వెళ్తే సపోజ్ మనం ఇక్కడ ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలనుకున్నామనుకోండి. ఇక్కడ ల్యాప్‌టాప్ అని సెర్చ్ చేస్తే మనకి స్పాన్సర్డ్ అని చూపిస్తది. ఇది చూస్తున్నారు గదా! స్పాన్సర్డ్ అని. సో, దీన్ని షాపింగ్ యాడ్ అంటారు. ఇలా యాడ్స్ రన్ చేయడాన్ని గూగుల్ యాడ్స్ అంటారు. సో, గూగుల్ యాడ్స్‌లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ నేను మీకు రానున్న వీడియోస్‌లో వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాని తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చేసి బల్క్ మెయిల్స్. మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్ తెలుసు కదా మీకు. సో, అలా బ్లాగింగ్స్ చేస్తూ అక్కడ మనం మెయిల్స్ కలెక్ట్ చేసి అక్కడ ఆ డేటా కలెక్ట్ చేసి దాన్ని మెయిల్ సింప్ అని టూల్ ఉంటది. ఆ టూల్‌లో మనము ఆ లిస్ట్ అంటే ఏదైతే డేటా మనం మెయిల్స్ ఆడియన్స్ దగ్గర కలెక్ట్ చేస్తామో, ఆ డేటాకి బల్క్ మెయిల్స్ అంటే ఒకేసారి మెయిల్ మనం పంపించాలనుకున్న మెయిల్ ఆ లిస్ట్‌లో ఉన్న 1000 మెంబర్స్‌కి కానివ్వండి, 2000 మెంబర్స్ కానివ్వండి, వన్ క్లిక్‌తో సెండ్ చేయొచ్చు. దాని తర్వాత మనం ఆ డేటాని అనాలిసిస్ చేయొచ్చు. ఎలా అంటే ఎంతమంది ఆ మెయిల్‌ని ఓపెన్ చేశారు,
ఓపెన్ చేయని వాళ్ళకి మళ్ళీ పంపించొచ్చు. ఓకేనా. సో, దానికి మెయిన్ టూల్ వచ్చేసి మెయిల్ సింప్ అని ఒకటుంటది. సో, దాని ద్వారా ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్. సో, వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇదొక వెబ్‌సైట్ డిజైనింగే. కాకపోతే కోడింగ్ లేకుండా మనం ఓన్‌గా డిజైన్ చేయొచ్చు ఒక వెబ్‌సైట్‌ని. సపోజ్ ఈ వెబ్‌సైట్ చూస్తే, ఈ వెబ్‌సైట్ నేనే డిజైన్ చేశాను. దీనికి కోడింగ్ ఏం అవసరం లేదు. లైక్ కోడింగ్ ఉంటది. కానీ మనం కోడింగ్ టైప్ చేయనవసరం లేదు. దీని బ్యాక్‌గ్రౌండ్‌లో కోడింగ్ అయితే ఉంటది. కానీ ఈ వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే మనం కోడింగ్ చేసి డిజైన్ చేయనవసరం లేదు. చాలా ఈజీగా డిజైన్ చేయొచ్చు. సో, ఇలా వెబ్‌సైట్ డిజైన్ చేయడాన్ని వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అంటారు. ఎటువంటి కోడింగ్ స్కిల్ లేకుండా. ఓకేనా. సో, ఇది కూడా ఒక స్కిల్లే. నార్మల్‌గా దీన్ని వర్డ్‌ప్రెస్ అంటారు. వర్డ్‌ప్రెస్ అనే టూల్ యూజ్ చేసి మనం వెబ్‌సైట్ డిజైన్ చేస్తాము. సో, దాన్ని వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ అంటారు ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ మార్కెటింగ్. మీరు యూట్యూబ్ మార్కెటింగ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటది. సో, యూట్యూబ్‌లో మనం యాడ్స్ చూస్తాం గదా! ఏవైనా వీడియోస్ కానీ, లైవ్ స్ట్రీమ్స్ చూసేటప్పుడు గానీ, స్కిప్పబుల్ అండ్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి గదా! సో, వాటిని యూట్యూబ్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ చాలా టైప్స్ ఉంటాయి దానిలో కూడా బంపర్ యాడ్స్ అని చెప్పేసి, నెక్స్ట్ ఇన్‌ఫీడ్ యాడ్స్ అని చెప్పేసి. సో, ఇలా టైప్స్ ఉంటాయి. అదన్నీ సబ్ మాడ్యూల్స్. కాకపోతే మెయిన్ టాపిక్ వచ్చేసి ఇది. ఆ టైప్స్ ఏంటంటే ఇవి లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్నాయి గదా నీకు. ఈ టైప్స్ అన్నీ డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక్కొక్క బ్రాంచ్ అనమాట. ఇవన్నీ నేర్చుకోవాలి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా గానీ, ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవాలి. లేదంటే ఒక ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్ కోసం చూస్తుంటే మీరు ఏవైతే నేర్చుకోగలరనుకుంటున్నారో అంటే లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటే యాడ్స్ నేర్చుకోవాలి. లేదంటే వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలి. లేదంటే కంప్లీట్ ఎస్‌సిఓ నేర్చుకోవాలి. సో, అలా మీరు 2 ఆర్ 3 మాడ్యూల్స్ నేర్చుకుంటే చాలు. కానీ మీరు ఒక ఏజెన్సీ ఆహ్, స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా గానీ, సో, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ పెద్ద రాకెట్ సైన్స్ ఏమి కాదు. ఈజీగా నేర్చుకోవచ్చు. సో, నేను రానున్న వీడియోస్ నేను కంటెంట్ అప్‌లోడ్ చేస్తాను. అసలు ఎలా రన్ చేయాలి యాడ్స్ అనేది, ఎస్‌సిఓ ఎలా చేయాలి, వెబ్‌సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి, ఆ వీడియోస్ అన్నీ నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో, యూట్యూబ్ మార్కెటింగ్ అంటే అర్థమైంది కదా! సో, నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ మార్కెటింగ్. వాట్సాప్ మార్కెటింగ్ కూడా సేమ్ వాట్సాప్ ఏపీఐ ఐడియా ఉంది కదా మీకు. బల్క్ మెసేజెస్ సెండ్ చేయడానికి. ఎలా అంటే సేమ్ లిస్ట్ ఆఫ్ పీపుల్‌ని క్రియేట్ చేసి పర్సనలైజ్డ్ మెసేజెస్ సెండ్ చేయడాన్ని వాట్సాప్ ఏపీఐ అంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు వాట్సాప్‌లో వెరిఫైడ్ టిక్ వస్తది మీ బిజినెస్ నేమ్ పక్కన. సో, అది కూడా వాట్సాప్ మార్కెటింగ్ కిందకే వస్తది. సో, నెక్స్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ యాడ్స్. సో, మీరు సోషల్ మీడియాలో ఎప్పుడన్నా యాడ్స్ రన్ చేసినప్పుడు చాట్ ఆన్ వాట్సాప్ అని చెప్పేసి మీకు కనిపిస్తది కదా! సో, నార్మల్‌గా ఏంటంటే యాడ్ పైన క్లిక్ చేసిన వెంటనే డేటా ఫిల్ చేస్తారు లీడ్ ఫామ్‌లో. అలా కాకుండా డైరెక్ట్ వాట్సాప్‌కి రీడైరెక్ట్ అవుతారు వాళ్ళ బిజినెస్ నంబర్‌కి. సో, అవి వాట్సాప్ యాడ్స్ అంటారనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో, దాని తర్వాత కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ అంటే మీరు ఏదైతే బిజినెస్‌కి సర్వీసెస్ ఇస్తున్నారో, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో, ఆ బిజినెస్ గురించి కంటెంట్ క్రియేట్ చేయాలి. లైక్ ఆర్టికల్స్ కానీ, బ్లాగ్స్ కానీ, లేదంటే సోషల్ మీడియాస్‌లో కంటెంట్ ఎలా అంటే రీల్స్ ఎవ్రీడే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి చేస్తుంటే అంటే మీరు ఒక ప్రొడక్ట్‌కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటే, ఆ ప్రొడక్ట్ గురించి బెనిఫిట్స్, ఫ్యూచర్స్ ఆహ్, ఆహ్, సేమ్ ఆ ప్రొడక్ట్‌కి కాంపిటీటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! వాటితో కంపేర్ చేసి మనం ఈ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ సో, అలా కంటెంట్ క్రియేట్ చేయడాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు. సో, ఇది కూడా బిజినెస్‌కి చాలా యూజ్ అవుతది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు బ్లాగ్స్ రాయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు. మీకు ట్రాఫిక్ వస్తది వెబ్‌సైట్‌కి. ఆర్గానిక్‌గా ట్రాఫిక్ వస్తది. ఓకేనా. సో, దాని తర్వాత గూగుల్ అనలిటిక్స్. సో, గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. గూగుల్ అనలిటిక్స్ వచ్చేసి మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుందంటే ఇప్పుడు మనము యాడ్స్ ద్వారా వస్తుందా? ఆర్గానిక్‌గా వస్తుందా? లేదంటే ఆహ్, ఏ కంట్రీ నుంచి వస్తుంది? సో, ఇలా డేటాని చెక్ చేయడాన్ని గూగుల్ అనలిటిక్స్ అంటారు ఫ్రెండ్స్. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను 1 మినిట్. సో, లోడ్ అవుతుంది. హ్మ్. సో, మీరిక్కడ చూసుకుంటే చూపిస్తుంది గదా! ఇది నా వెబ్‌సైట్. ఇక్కడ మీకేదైతే వెబ్‌సైట్ చూపించానో, ఈ వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్ అనలిటిక్స్ ఇవన్నీ. యాక్టివ్ యూజర్స్ అంటే మంత్లీ ఎంతమంది మెంబర్స్ వస్తున్నారు? ఏ కంట్రీ నుంచి వస్తున్నారా? ఆర్గానిక్‌గా వస్తున్నారా? పెయిడ్ వస్ పెయిడ్ అంటే మనం యాడ్స్ రన్ చేస్తే వస్తున్నారా? సో, ఇలా డైరెక్ట్‌గా సెర్చ్ చేసి వస్తున్నారా గూగుల్‌లో?
సో, ఈ డేటా అంతా చెక్ చేయడాన్ని గూగుల్ అనలిటిక్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ కంటెంట్ అంతా, ఈ కోర్స్ అంతా, నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంతా నేను ఫ్రీగానే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఎవరైనా ప్రాపర్‌గా నేర్చుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో, దాని తర్వాత గూగుల్ మై బిజినెస్. గూగుల్ మై బిజినెస్ అంటే, సో, మీ బిజినెస్ ఏదైతే ఉందో అవి మీరు ఆన్‌లైన్‌లో అంటే గూగుల్ మ్యాప్స్‌లో లిస్ట్ చేయాలి. నేను మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ నేనిక్కడ సేమ్ డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ హైదరాబాద్ అని ఉంది గదా! అలా క్లిక్ చేస్తే మీకిక్కడ బిజినెస్ ప్రొఫైల్స్ చూపిస్తున్నాయి గదా! ఈ ప్రొఫైల్స్‌నే గూగుల్ బిజినెస్ లిస్టింగ్ అంటారు. అంటే మీ బిజినెస్‌ని గూగుల్‌లో చూపించడాన్ని. ఇలా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో మీ మీ బిజినెస్ చూపిస్తది. సో, దీనికి ప్రాసెస్ ఉంటది. మీ బిజినెస్‌ని గూగుల్‌కి లిస్ట్ చేయాలి. సో, అప్పుడే మీ వెబ్‌సైట్ అంటే మీ బిజినెస్ ఏదైతే ఉందో అది మ్యాప్స్‌లో చూపిస్తది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఇదేందో? సో, దాని తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్. సో, గూగుల్ సెర్చ్ కన్సోల్ వచ్చేసి మనం ఏదైతే వెబ్‌సైట్‌ని డిజైన్ చేస్తామో ఫ్రెండ్స్, ఆ వెబ్‌సైట్‌ని గూగుల్‌కి సబ్మిట్ చేయాలనమాట. ఎలా అంటే ఇప్పుడు గూగుల్ వచ్చి మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేస్తది. క్రాల్ అంటే ఏంటంటే మీరిచ్చిన కంటెంట్‌ని, ఓకేనా? దాని తర్వాత మీరు ఎలా అయితే వెబ్‌సైట్ పేజెస్ డిజైన్ చేశారో ఆ కంటెంట్ అంతా గూగుల్ క్రాల్ చేసి దానికి ఒక ర్యాంకింగ్ ఇస్తది. అంటే మీతో పాటు చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు గదా! సో, అలాగా మీకొక ర్యాంకింగ్ ఇస్తది. మిమ్మల్ని ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేసినప్పుడు, మీ వెబ్‌సైట్ ఎలా చూపించాలి అనేది ఒక ర్యాంకింగ్ ఇవ్వాలంటే మీ వెబ్‌సైట్‌కి, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెబ్‌సైట్‌ని మీరు గూగుల్‌కి సబ్మిట్ చేయాలి. అప్పుడు గూగుల్ ఒచ్చి మీ మీ వెబ్‌సైట్‌ని క్రాల్ చేస్తది. క్రాల్ అంటే మీ వెబ్‌సైట్‌ని ప్రాపర్‌గా చెక్ చేస్తది. మీరెలా ఇచ్చారు కంటెంట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. దానికి మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది యూజ్ చేస్తాము. సో, వీటి గురించి డీటెయిల్‌గా వన్ బై వన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే అంటే నేను వీడియోస్ అయితే చేస్తాను. సో, మీరు సపోర్ట్ చేయండి. నేను చాలా డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ అంతా ఫ్రీగానే అప్‌లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానెల్‌లో. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలనుకున్నా, ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, మీకు డిస్క్రిప్షన్‌లో కనిపించే నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థాంక్ యూ. టేక్ కేర్. బాయ్. బాయ్.